రాజ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఉన్నారు, ఏఎస్ చక్రవర్తి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో, నమస్తే లుంబిని మేడం. నమస్తే సార్. 50 లెవెల్స్ వచ్చేసి 55,590 దగ్గర క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు కమింగ్ వీక్ లో ఎలా ఉండబోతుంది పరిస్థితి, అండ్ ఏ విషయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయంటారు? నెంబర్ 1 మేడం గారు, ఒకసారి మళ్ళా మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్ ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా. సో ఆర్బీఐ పాలసీ మీటింగ్ అయిపోయింది. ఇట్స్ డిస్కౌంటెడ్, నో డౌట్. మనం పోయిన వారం చాలా స్పష్టంగా చెప్పాం. ఈ వారంలో నా ఒపీనియన్ అయితే రెపో రేట్లు తగ్గవు, సిఆర్ఆర్లు తగ్గవు. సో కొంతమంది స్పెక్యులేషన్స్ అంటే 25 బేసిస్ పాయింట్స్ రెపో తగ్గుతుంది, రెపో రేట్ తగ్గుతుంది అనే ఒక ఆలోచనలో ఉన్నారు. నా ఒపీనియన్ అయితే మటుకు తగ్గటానికి ఛాన్సెస్ లేవు. సో సిఆర్ఆర్ తగ్గటానికి కూడా ఛాన్స్ లేదని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు మనం సిఆర్ఆర్ 1% కట్ అవడానికి, రెపో రేట్లు కట్ అయ్యేటప్పుడు మొట్టమొదటి చెప్పిన వాళ్ళు మనమే. నిన్న తగ్గమని చెప్పింది కూడా మన మీటింగ్లో మనమే మొట్టమొదటి చెప్పింది. ఊరిక రూమర్స్ వస్తుంటాయి కానీ నా ఒపీనియన్ అయితే, పర్సనల్ ఒపీనియన్లో ఈ రెపో రేట్లు తర్వాత సిఆర్ఆర్లు తగ్గవని స్పష్టంగా నేను చెప్పేశాను. ఓకే, పక్కన పెట్టండి. అదొకటి. అంటే ఇవి పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి అండి, వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి, అంటే రెపో రేట్లు ఇవి కాకుండా బ్యాంక్ నిఫ్టీ రిజల్ట్స్ వస్తుంటాయి. ఓకే, రిజల్ట్స్ ఇంపాక్ట్ ఉంటుందండి. నెక్స్ట్ వీక్ అన్ని రిజల్ట్స్ వస్తుంటాయి. బ్యాంకింగ్ సెక్టార్ కూడా రిజల్ట్స్ అని బేస్ చేసుకొని చాలా మూవ్ అవ్వాల్సి వస్తుంది, నో డౌట్. అందువల్ల రిజల్ట్స్ అని చాలా క్లోజ్ వాచ్ చేయాలి, తప్పదు. తర్వాత ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాంక్ నిఫ్టీ నిన్న ఫ్రైడే అక్టోబర్ 3వ తారీఖు ఎక్కడ క్లోజ్ అయిందంటే 55,590 మీద క్లోజ్ అయింది. 55,590 మీద క్లోజ్ అయింది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 1 మాట్లాడితే మీకు 55,825, 55,825 క్రాస్ అవ్వాలి ముందు. అది క్రాస్ అవుతే 56,150, ఓకే, 56,150 R2, అది రెసిస్టెన్స్ 2. అది కూడా క్రాస్ అవుతే మీకు R3 వచ్చేసరికి 56,500. అది క్రాస్ అవడం చాలా కష్టం. ఓకే, అది చాలా కష్టం నాకు తెలిసినంతవరకు. ఇప్పుడున్న కండిషన్స్లో మీకు ఎందుకైనా మంచిది, మీకు ఈ లెవెల్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. R1 55,825, R2 రెసిస్టెన్స్ 2 56,150 అండ్ R3 56,500. సో R1 R2ఏ మేజర్ హడ్డిల్, అంత తేలి కాదు క్రాస్ చేయటం. అది క్రాస్ చేస్తే కన్సాలిడేట్ అయ్యి మీకు 56,500 చాలా మేజర్ రెసిస్టెన్స్ అవుతుందండి. చాలా పెద్ద రెసిస్టెన్స్ అది. అది చాలా పెద్ద రెసిస్టెన్స్. అది క్రాస్ అవ్వటం అంటే కాస్త పెద్ద కన్సాలిడేషన్ జరగాలి, ఓకే, చాలా ఎక్కువ కన్సాలిడేట్ అవ్వాలి. తర్వాత రిజల్ట్స్ చాలా బాగుండాలి. బ్యాంకు రిజల్ట్స్ కూడా వస్తాయి కదా, ఇప్పుడు Q2 రిజల్ట్స్ రాబోతున్నాయి. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ Q2 రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ అనేటువంటి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటేనే ఈ 56,500 క్రాస్ చేసుకుని వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల అది మేజర్ రెసిస్టెన్స్కి పెట్టుకోండి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఊహించని అంటే జియోగ్రఫికల్ టెన్షన్స్ కానీ, తర్వాత వచ్చేసరికి రిజల్ట్స్ ఇంపాక్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని నిఫ్టీ ఏదన్నా బ్యాక్ అవటం మొదలు పెడితే, అర్థమైందా, మీకు ఫస్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 54,950 మీద ఉంటుంది. 54,950. రెండో రెసిస్టెన్స్ వచ్చేసరికి 54,400 అండి, 54,400. మూడో రెసిస్టెన్స్ వచ్చేసరికి 53,950. 53,950 అనేది చాలా పెద్ద సపోర్ట్ అండి. అక్కడ బ్రేక్ డౌన్ తీసుకొని కిందకి వెళ్ళటం అనేది చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం కూడా మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడిన కూడా సపోర్ట్లు రెసిస్టెన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మళ్ళీ ఈ వారం కూడా చెప్తున్నాం మేడం గారు, ఇస్తేనే ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో నేర్చుకోవాలి అనే తపనున్న వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ ఒక గొప్ప సైన్స్. అర్థమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇస్ సైన్స్ బేస్ చేసుకొని చెబుతున్నవి. ఇదేదో మామూలుగా చెప్పే విధేయం కాదు, ఇది ఒక గొప్ప సైన్స్. తర్వాత ఈ టెక్నాలజీస్లో పీవర్డ్ పాయింట్ అనేది ఒక చిన్న పార్ట్, కొన్ని వందల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒక సపోర్టు రెసిస్టెన్స్ డిసైడ్ చేసేటప్పుడు ఎన్నో పాయింట్స్ కన్సిడర్ చేస్తూ, ఎన్నో కాన్సెప్ట్స్ని కన్సిడర్ చేస్తూ మనం ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్లు ఇవ్వటం జరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా మనం చెప్పిన లెవెల్ దగ్గరకు వచ్చేసరికి చూడండి,
గజగజలాడుతున్నాయి, పెరగాలన్నా పడాలన్నా అక్కడ ఆగిపోతున్నాయి. ఓకే. అందువల్ల చాలా కీన్ అబ్జర్వ్ చేసి చెప్తున్నాయి. చార్ట్ అనాలిసిస్ అనేది అంత తేలికైంది కాదు, చాలా లోతైన విశ్లేషణ, చాలా లోతైన గమనంతో చెప్పాలి. చార్ట్ అనాలిసిస్ అంత తేలికైన విషయం కాదు. అందువల్ల బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇట్స్ ప్యూర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఈ యొక్క వీడియోని బేస్ చేసుకొని మనం కొనమని కానీ అమ్మమని కానీ ఎవరికి రికమెండ్ చేయట్లే. మీకు ఒకసారి ఎందుకని మంచిగా చెప్తున్నానండి, 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 55,590 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు 6వ తారీఖు సోమవారం అక్టోబర్, ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాను. లెవెల్స్ మీకు R1 వచ్చేసరికి 55,825, అదేవిధంగా R2 అంటే రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 56,150 రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ మటుకు ఖచ్చితంగా గమనించండి. ఎందుకంటే నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేయాలని చేసేవాళ్ళు, ఓకే, ఈ లెవెల్స్ చూస్తూ మీరు కొంత అవగాహన పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఈ లెవెల్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ మేడం గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ iDream ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.